मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. దేశంలో ప్రస్తుతం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడిందండి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీరంతా కూడా వినే ఉంటారు, చదివే ఉంటారు. కుక్కల పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఏమిటా తీర్పు అని మనం చూస్తే కనుక, ఢిల్లీ మరియు ఎన్సీఆర్ పరిధిలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ కూడా 8 వారాల్లో షెల్టర్లకు తరలించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించిందండి. ఎందుకు ఆదేశించింది అని అంటే, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్నటువంటి వీధి కుక్కల వల్ల ర్యాబిస్ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుక్క కాటుకు చాలామంది బలైపోతూ ఉన్నారు. అందువల్ల ఆ కుక్కల్ని షెల్టర్లకు తరలించండి, తద్వారా మనుషుల్ని కాపాడండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి. వెంటనే వీళ్ళంతా బయలుదేరిపోయారండి. ఈ ఢిల్లీ వీధుల్లో ఉన్నటువంటి లక్షలాది కుక్కలు, 3 లక్షల కుక్కలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఈ కుక్కల బాగోగులు వీళ్ళు ఎవరైనా పట్టించుకున్నారా? ఈ కుక్కలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఏం తింటున్నాయి, ఏం చేస్తున్నాయి, అవన్నీ వీళ్ళు పట్టించుకున్నారో లేదో తెలియదు. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన వెంటనే ఈ తీర్పు సరిగ్గా లేదు, మళ్ళీ పునఃపరిశీలించాలి అని చెప్పేసి జంతు ప్రేమికులము అని చెబుతూ జంతు ప్రేమికుల సంఘాలు బయలుదేరాయి. కొవ్వొత్తుల ర్యాలీలు, అలాగే సామాజిక మాధ్యమాల్లో ఏడుపులు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నామండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 3 లక్షల కుక్కల్ని కూడా షెల్టర్లకు తరలించండి అని చెప్పింది. అంటే కోర్టు ఉద్దేశం ఏమిటి? వాటిని వీధిలో వదిలేయవద్దు, షెల్టర్లకు తరలించేసి రక్షించండి అని చెప్పేసి ఉద్దేశం, అంతేకాని చంపేయమని చెప్పలేదు. కానీ వీళ్ళంతా ఏమిటి? షెల్టర్లకు తరలించడము 3 లక్షల కుక్కల్ని అని అంటే కనుక 15,000 కోట్ల ఖర్చు అవుతుంది. అంత ఖర్చు ఢిల్లీ ప్రభుత్వం భరించేటటువంటి స్థితిలో ఇప్పుడు లేదు. కావున ప్రభుత్వాలు ఇప్పుడు ఆ కుక్కల్ని చంపేస్తాయి. ఆ విధంగా కుక్కలు చచ్చిపోతూ ఉంటే మేము చూడలేము అని చెప్పేసి జంతు ప్రేమికుల సంఘాలు బయలుదేరాయండి. నిజంగానేనండి, ఇవి జంతు ప్రేమికుల సంఘాల లేకపోతే కుక్క ప్రేమికుల సంఘాల? చెప్పాలి, వాళ్ళు స్పష్టం చేయాలి. సాధారణంగా వీళ్ళు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే బయలుదేరుతూ ఉంటారు. గోవధలు, గోహత్యలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ సంఘాలు ఏమైపోయాయి? బక్రీద్ పండుగ నాడు లక్షలాది, ఇంకా చెప్పాలి అంటే కోట్లాది గొర్రెలు, మేకలు బలైపోతూ ఉన్నప్పుడు ఈ సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి? వాటి రక్తాలు ఏర్లై పారుతూ ఉన్నప్పుడు ఈ సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి? 2008లో అనుకుంటాను, నేపాల్కి చెందినటువంటి రాజు భారతదేశానికి వచ్చి వాళ్ళ వంశాచారం ప్రకారం కామాఖ్య అమ్మవారి గుడిలో కొన్ని మేకలను బలి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఆ బలి కార్యక్రమం అనేది వాళ్లకు తరతరాలుగా వస్తూ ఉన్నది. అంతేకాని ఆయన కొత్తగా మొదలుపెట్టింది కాదు. రాజవంశాల్లో కొన్ని ఆచారాలు తరతరాలుగా వచ్చినవి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన కూడా కామాఖ్య అమ్మవారికి కొన్ని పశువుల్ని బలి ఇద్దామనుకుని వచ్చాడు. వంశాచారం ప్రకారం వచ్చాడండి. అంతే, వీళ్ళంతా బయలుదేరిపోయారండి. మొత్తం దేశంలో ఎక్కడా లేనటువంటి జంతు సంఘాలు, జంతు ప్రేమికుల సంఘాలు అందరూ వచ్చి ఆ రాజు తన యొక్క కార్యక్రమాన్ని, తాను చేపట్టాల్సినటువంటి ఆ యొక్క బలి కార్యక్రమాన్ని రద్దు చేసుకునేంత వరకు ఊరుకోలేదు. చివరికి వీళ్ళే గెలిచారు, రాజుగారు ఓడిపోయారు. ఆయన బలి కార్యక్రమం చేయలేదు, ఏదో మమ అనిపించి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అంటే వీళ్లకు జంతువుల మీద ప్రేమ ఉంటే మనం కాదంటం లేదు, చాలా సంతోషం. అది మానవత్వానికి అది ఒక గొప్ప ఉదాహరణ అని మనం చెప్పవచ్చు. కానీ కేవలం 1-2 జంతువుల పట్ల మాత్రమే ప్రేమ ఉండడం ఏమిటి? జంతువులంటే ఏమిటి? గోవు జంతువు కాదా? వీళ్ళు కుక్కను మాత్రమే ప్రేమిస్తారా? గోవును ప్రేమించరా? అలాగే మేకల్ని ప్రేమించరా? కోళ్లను ప్రేమించరా? ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి దేశంలో. వేటిని ప్రేమించకుండా కేవలం కుక్కల్నే ప్రేమించే వాళ్ళని జంతు ప్రేమికులు అంటారా? ఇలాంటి జంతు ప్రేమికులు కేవలం జంతువుల్నే ప్రేమిస్తారా? మనుష్యుల్ని ప్రేమించరా? ఇది ఆశ్చర్యంగా ఉంది. ర్యాబిస్ వ్యాధితో ఎంతమంది చనిపోతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. తాజాగా మనందరికీ తెలుసండి, కబడ్డీ ఆటగాడు అనుకుంటాను ఒక ఆయనకి ఒక కుక్కపిల్ల కరిచి, అంటే పాపం ఆయన కూడా కుక్కపిల్ల పాపం డ్రైనేజీలో ఎక్కడో పడిపోయి ఉంటే దాన్ని రక్షిద్దామని చెప్పి తీసాడండి. అతను మంచితనానికే పోయాడు. తీసి
దాన్ని శుభ్రం చేసి పరిరక్షించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ కుక్క ఇతన్ని కరిచింది. ఇతను పెద్దగా పట్టించుకోలేదు. అది అతనికి యమపాశమై కూర్చుందండి. తద్వారా ర్యాబిస్ వ్యాధి వచ్చి ర్యాబిస్ వ్యాధితో చనిపోయాడండి. అతను చనిపోవడానికి ముందు అతను ర్యాబిస్ వ్యాధితో నరకయాతన అనుభవిస్తూ ఉన్నటువంటి వీడియోలు చూడండి ఒకసారి. చాలా దారుణంగా ఉన్నాయి. ఎంత భవిష్యత్తు ఉన్నటువంటి ఒక గొప్ప ఆటగాడు, యువకుడు ఈ విధంగా ర్యాబిస్ వ్యాధితో చనిపోయాడు అంటే ఎవరికైనా బాధేస్తుంది కదండి. ఈ విధంగా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. తాజాగా మీరు చూడండి, ఒక చిన్న పిల్లవాడు, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు, ఒక చిన్న పిల్లవాడు వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒక కుక్క వచ్చింది, 2, 3, 4, 5, 6 కుక్కలు వచ్చాయండి. 7వ కుక్క కూడా వచ్చింది. 7 కుక్కలు దాదాపుగా 7-8 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ఆ బిడ్డ మీద, ఆ బాలుడి మీద ఏ విధంగా దాడి చేస్తున్నాయో చూడండి. అతను గట్టిగా అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. ఎంత దారుణంగా ఉంటుందండి. భయంకరమైనటువంటి అనుభవం అది. అప్పుడు కనుక చూడండి, ఈ విధంగా ఆ ఇంటి నుండి ఆ మహిళ బయటకు వచ్చి ఉండకపోతే ఆ బాలుడి పరిస్థితి ఏంటి? ఆ బాలుడు ఇప్పుడు మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తుందండి. జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత సహజంగా మరణించడం వేరు. వయస్సులో ఉన్నప్పుడు కూడా అకాల మరణం అనేది కొంతమందికి సంభవిస్తూ ఉంటుంది. కారణాలు అనేకంగా ఉంటాయి. కానీ ఈ విధంగా 7-8 కుక్కలు మీద పడి ఒక బాలుడిని కనుక పీక్కు తింటే ఆ మరణం ఆ బిడ్డకు ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత నరక యాతనగా ఉంటుంది, తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి కడుపు కోతను మిగిలిస్తుంది. వీధి కుక్కలు ఇంత భయంకరంగా ఉన్నాయండి. వీధి కుక్కల బెడద ఈ స్థాయిలో ఉన్నది దేశంలో. నాకు కూడా తెలుసు. గతంలో మేము ఒక చోట ఉండేవాళ్ళం. రాత్రిపూట ఒక 8:30-9ంటికి మా వీధిలోకి రావాలంటే చాలా భయంగా ఉండేది. బండి మీద వస్తూ ఉన్నప్పుడు కుక్కలు వెంటపడుతూ ఉండేవి. ఏమాత్రం మనోధైర్యం, గుండెధైర్యం లేకపోతే కనుక ఆ కుక్క చేసేటటువంటి హడావిడికి, ఆ కుక్కలు చేసేటటువంటి హడావిడికి మనం బండి మీద నుండి కింద పడిపోతాం. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు. ఎవ్వరూ ఉండకపోతే కనుక అంతే సంగతులు. కావున కుక్కలు మీకు ముఖ్యం కావచ్చు, జంతువులు మీకు ముఖ్యం కావచ్చు. కుక్కల్ని ప్రేమించండి, కానీ కుక్కల్ని మాత్రమే ప్రేమించకండి. జంతువులన్నింటినీ ప్రేమించండి. కుక్కల్ని ప్రేమించండి, కానీ మనుషుల్ని ప్రేమించడం మానేయకండి. మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు, కుక్కల్ని మాత్రం సంరక్షించాల్సిందే అని చెప్పేసి పోరాడుతూ ఉన్నటువంటి వీళ్ళ భావదారిద్ర్యాన్ని ఏమనాలి? ఇంతకాలము కూడా ఈ జంతు ప్రేమికులు ఎవరైనా ఈ వీధి కుక్కల సంరక్షణకి ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏం చర్యలు తీసుకున్నారు? అంత జంతు ప్రేమ మీకు ఉంటే కనుక మీరే షెల్టర్లు ఏర్పాటు చేయవచ్చు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నది. ఆ తీర్పుని మీరే అమలు చేయొచ్చు కదా. మీ యొక్క సంస్థలు, మీ సంఘాలు, మీకు ఉన్నటువంటి సంపద, మీ కన్నేళ్లకు వచ్చేటటువంటి సంపద, ఈ సంపదను ఉపయోగించి మేము ఇన్ని షెల్టర్లు పెడతామని చెప్పేసి ముందుకు వచ్చి షెల్టర్లు ఏర్పాటు చేసి కుక్కల్ని మీరే సంరక్షించవచ్చు కదా. వీధి కుక్కల్ని వీధిలోనే వదిలేయాలి. ఆ వీధి కుక్కలకి ఆహారంగా, లేకపోతే ఆ వీధి కుక్కలకి ఆట బంతులుగా మనుషుల్ని, బాలికల్ని వదిలేయాలి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే కనుక వీళ్ళ జంతు ప్రేమ అనేటటువంటిది నిజమా కాదా? ఈ జంతు ప్రేమ వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి? కుక్కల్ని ఇంట్లో పెంచకూడదండి, అది శాస్త్రం ఒప్పుకోదు అని చెబితే కూడా చాలామందికి బాధేసేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆ కుక్క కరిచి ర్యాబిస్ వస్తే కనుక, లేదండి మా కుక్కకి ర్యాబిస్ టీకా వేయించాం అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు కుక్క ఇంట్లో ఉంటే దేవతలు ఇంట్లోకి రారు, పిల్లి ఇంట్లో ఉంటే దేవతలు ఇంట్లోకి రారు. కుక్కనేమో మంచం ఎక్కించుకుని వంటగదిలోకి వదిలి, దేవుడి గదిలోకి వదిలి, నానా చోట్లకి కూడా కుక్కల్ని వీళ్ళే తిప్పుతూ, వీళ్ళు పట్టుకుని తిరుగుతూ, మేము అన్ని పూజలు చేసాం, ఇన్ని పూజలు చేసాం, భగవంతుడి అనుగ్రహం మాకు కలగలేదు అంటే ఎందుకు వస్తుందండి? కుక్కలు ఉన్న చోట్లకు దేవతలు రారు. జనమేజయుడి యొక్క కథలో మనకు చిన్న ఘట్టం ఉంటుందండి. ఈ సందర్భంగా చెబుతాను మీకు. జనమేజయ మహారాజు ఒక గొప్ప యాగం చేస్తూ ఉంటాడు. ఆ యాగ వేదికకు దగ్గరగా ఒక కుక్క తిరుగుతూ ఉంటుంది. చిన్న కుక్క పిల్ల. అది సాధారణ కుక్క కూడా కాదు, దేవ కుక్క. దేవలోకానికి చెందినటువంటి సరమ అనేటటువంటి ఒక ఆడకుక్క కుమారుడైనటువంటి సారమేయుడు. ఆ సారమేయుడు తిరుగుతూ ఉంటే యాగశాల లోపలికి ఎక్కడ వచ్చేస్తుందో, లేకపోతే యాగశాల చుట్టుపక్కల దైవిక పరిసరాలను ఎక్కడ పాడు చేస్తుందో,
తద్వారా దేవతలకు ఆగ్రహం కలగడం, దేవతలు రాకపోవడం, యజ్ఞం విఫలం అవ్వడం, ఇవన్నీ కూడా ఆలోచించి జనమేజయ మహారాజు యొక్క సోదరులు ఆ కుక్క మీద దాడి చేస్తారు అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి. ఆ తర్వాత సారమేయుడు వెళ్ళి తల్లికి చెప్పుకోవడం, తల్లి వచ్చి నా బిడ్డ ఏ తప్పు చేయకుండా మీరెందుకు కొట్టారు అని చెప్పేసి ప్రశ్నించడం, అదంతా కూడా అక్కడ మనకు కనిపిస్తున్నది. కానీ నేటి వీధుల్లో ఉన్నటువంటి కుక్కలు తప్పులు చేయకపోవడం ఏమిటండి? ఎన్ని ప్రాణాలు పోవటం లేదు, లెక్కలు చూడండి, లెక్కలు బయటికి తీయండి. చిన్నపిల్లలు బలైపోతూ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా బలైపోతూ ఉన్నారు. ఆ సమయానికి భగవంతుడు ఎవరో ఒకరు రూపంలో వచ్చి ఆ కుక్కల బారి నుండి కనుక మనల్ని బయట పడేయకపోతే కనుక అంతే సంగతులండి. స్వస్తి, వాళ్ళు చనిపోతారు, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మనుషుల ప్రాణాలకు విలువ లేదు, కానీ కుక్కల ప్రాణాలకు మాత్రమే విలువ అని చెప్పేసి ఈ జంతు ప్రేమికుల సంఘాలు బయలుదేరుతూ ఉన్నాయి. నాకు తెలియదండి, ప్రపంచంలో ఎక్కడైనా మనుషుల్ని ప్రేమించే సంఘాలు ఉన్నాయా, మానవ ప్రేమికుల సంఘాలు ఉన్నాయా? ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి. జంతు ప్రేమికుల కంటే మాకే బలం ఎక్కువ, మేము మనుషుల్ని ప్రేమిస్తాము అని చెప్పేసి. మానవ ప్రేమికుల సంఘాలు కూడా రావాలండి, వచ్చి జంతువులనే కాదు మనుషుల్ని ప్రేమించాలి అని చెప్పేసి నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పిందండి. ఏం చెప్పింది అని అంటే, మేము ఇచ్చినటువంటి తీర్పుని ఏ జంతు ప్రేమికుల సంఘాల వాళ్ళు కానీ ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు అని ప్రకటించింది. అయినప్పటికీ కూడా మళ్ళీ తగుదనమ్మా అని వీళ్ళు అన్ని పనులు కూడా మానేసి వీళ్ళు బయలుదేరిపోయారండి. ఈ జంతు ప్రేమికుల సంఘాల వాళ్ళు తరచుగా వీళ్ళు చేసేటటువంటి కార్యాచరణ ఏమిటో నాకు తెలియదండి. ఈ షెల్టర్లు వాళ్ళే ఏర్పాటు చేయొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును జంతు ప్రేమికుల సంఘాలు అమలు చేయవచ్చు. ఒక్కొక్క సంఘము కూడా 10 షెల్టర్లు ఏర్పాటు చేసినా కూడా ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలైపోతుంది. జంతువుల్ని మాత్రమే కాదు మనుషులను కూడా ప్రేమించండి దయచేసి. జంతువుల్లో కుక్కల్ని మాత్రమే కాదు ఆవుల్ని, మేకల్ని, గొర్రెల్ని కూడా ప్రేమించండి అని చెప్పేసి నేను కోరుకుంటూ స్వస్తి.